చెప్తున్నా. నౌ కమింగ్ బ్యాక్ టు గేమ్ చేంజర్, స్టార్టింగ్ లో ఒక 2-3 విషయాలు లైక్ క్రిమినల్స్ ని, కరప్ట్ బిజినెస్ మెన్ ని, వాళ్ళని ఎలా ఈ ఐఏఎస్ ఆఫీసర్ డీల్ చేస్తాడు అనేది స్టార్టింగ్ లో కొంచెం అది ఒకే ఒకరిని గుర్తు చేసింది. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ other Shankar films and this one, even though it is socially aware, is the lack of a solid emotional core. Yes, పేపర్ మీద ఉంది అప్పన్న అనే క్యారెక్టర్ ద్వారా, కానీ అది కూడా ఓవరాల్ గా అంత ఇంపాక్ట్ లేదు. డిస్పైట్ దాట్ ఐ వుడ్ సే దాట్ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఏదైతే ఉందో దాట్ ఈస్ ద ఫిల్మ్స్ స్ట్రాంగెస్ట్ జోన్. అందులో అప్పన్న అండ్ అంజలి గారు ప్లే చేసిన పార్వతి వాళ్ళ మధ్య ఉండే సీన్స్ బాగుంటాయి. ఆ కొండదేవర సాంగ్ తో పాటు ప్లే అవుతాయి. అవి చాలా మెచ్యూర్ గా అనిపించాయి. అక్కడ నాకు శంకర్ గారి టచ్ కనిపించింది. అంజలి గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ అలానే ఒక మూమెంట్ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ లో దానిమ్మ పళ్ళు అండ్ ప్లేట్ తో, దట్ ఈస్ యూస్డ్ టు కమ్యూనికేట్ అ లార్జర్ మెసేజ్. అండ్ దానికి ఒక కాల్ బ్యాక్ కూడా ఉంటది, ప్రాపర్ ఓల్డ్ స్కూల్ స్టైల్. అలాంటి చిన్న చిన్న విషయాలు బాగున్నాయి, కానీ దేర్ ఆర్ నాట్ ఎనఫ్ ఆఫ్ దోస్ మూమెంట్స్. థ్యాంక్ఫుల్లీ రామ్ చరణ్స్ పర్ఫార్మెన్స్ హానెస్ట్ గా ఉంటది ఆ పోర్షన్స్ లో, దట్ మేక్స్ ద హోల్ పోర్షన్ వెరీ వాచబుల్. కానీ ఓవరాల్ గా ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా అంత హార్డ్ హీటింగ్ గా అనిపించలేదు నాకు.